ముహూర్తంలో నిర్ణయించుకోవాలి. ఇద్దరికి మాంగళ్య దోషం ఉందనుకోండి, దానికి తగిన పరిహారం చేయాలి. వివాహం చేసేస్తే పరిహారం తర్వాత చేసినట్టు అయితే తీరదు. ముందుగానే దీనికి పరిహారం చేసుకోవాలి. మనం వివాహం ఆ మ్యాచెస్లో చూడవలసింది ఎవరు అంటే పండితుడు. ఇది అటు పేరెంట్స్కి ఇటు పేరెంట్స్కి అసలు తెలియదు విషయాలు. ఏమని, వీళ్ళకు కుజ దోషాలు ఉన్నాయా లేకపోతే మాంగళ్య దోషాలు ఉన్నాయా అనేది పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే సంతోషంగా తన అమ్మాయి జీవితం బాగుండాలని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కానీ అన్న చెల్లెళ్ళు కానీ, అలాగే అబ్బాయి యొక్క జీవితం తల్లిదండ్రులు కూడా అంతే. సేమ్ అటు నుంచి ఎట్లా ఆలోచిస్తారు, వీళ్ళ ఇటు సైడ్ కూడా అలాగే ఆలోచిస్తారు. వీళ్ళు ఖర్చు పెట్టి ఎంతైనా సరే అంగరంగ వైభోగంగా వాళ్ళ వివాహం చేయడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవాల్సింది, తెలియచేయాల్సింది పండితుడు. తను ఏమిట్రా అంటే వాళ్ళిద్దరి యొక్క మ్యాచెస్ పొంతంలో ఇద్దరిని కలిపి చూడాలి. ఇక్కడ మనకు ప్రతి గుణాలు అంటాం కదా, అవన్నీ కూడా చూసుకుంటూ రావాలి. ఒక్కొక్కటి మార్కు మనం సరిపోయిందా లేదా, లగ్నంలో వాళ్ళు పుట్టినటువంటి అమ్మాయి పుట్టిన లగ్నం ఏమిటి, అబ్బాయి పుట్టిన లగ్నం ఏమిటి, సరిపోయిందా లేదా. అలాగే రాశి, అమ్మాయి ఏ రాశిలో పుట్టింది, అబ్బాయి ఏ రాశిలో పుట్టాడు. అలాగే అక్కడ గ్రహమైత్రి అన్నది మనం చూసుకోవాలి. ఆ గ్రహమైత్రి కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉంటే రైటు. ఇలా ప్రతి విషయాల్లో కూడా ఇవి అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అర్థం కాదు. ఇందులో ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ చూడాలి. తత్వము అనేటప్పటికి ఏంటంటే వాళ్ళ యొక్క